మొదటి 3 నెలలు గర్భంతో ఉన్నప్పుడు మామిడి పండు తీసుకుంటే అబార్షన్ అవుతుందా? సో ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీతో ఉండే అందరి ఆడవాళ్ళకి ఉండే కామన్ డౌట్ వచ్చేసి మామిడి పండు కన్జ్యూమ్ చేయడం వల్ల అబార్షన్ రేట్స్ అనేవి ఏమన్నా పెరుగుతాయా అని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో దీనికి మనకి ఏంటి అంటే మ్యాంగో ఏదైతే మనము మామిడి పండు అని అంటామో ఇది మనకి హైలీ న్యూట్రిషియస్ ఫ్రూట్ అండి. సో ఇందులో ఏంటి అంటే మనకి హై అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మంచి క్వాంటిటీలో ఉండడం వల్ల ఈ మ్యాంగో ఫ్రూట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కన్స్యూమ్ చేస్తే. బట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మోడరేషన్ ఇస్ ద కీ. అంటే ఎంత లిమిటెడ్ క్వాంటిటీలో కనుక మనం తీసుకుని ఉంటే దానివల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఫస్ట్ 3 monthsలో ఉన్నప్పుడు డైలీ 1 ఫ్రూట్ అట్లా మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి దానివల్ల పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. అండ్ ఇది ఎవరు అంటే ఎస్పెషల్లీ అన్ని కండిషన్స్ నార్మల్గా ఉన్న ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కనుక డైలీ 1 ఫ్రూట్ వరకు లిమిట్ చేస్తే ఆ ఇంటేక్ మనకి పెద్దగా ప్రాబ్లం ఏమీ క్రియేట్ అవ్వదు. బట్ ఎవరైనా పేషెంట్స్కి షుగర్స్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు, అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కానీ లేదు అంటే ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉండే పేషెంట్స్ కానీ ఈ మ్యాంగోస్ ఇంటేక్ ఒకటి మరి ఇంకా కొంచెం తగ్గిస్తే మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగకపోవడం వల్ల మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ కొంతమందికి ఏంటంటే గ్యాస్ కానీ ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. సో బ్లోటింగ్, అసిడిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వాళ్ళు కూడా కొంచెం ఈ మ్యాంగో ఇంటేక్ అనేది కొంచెం లిమిట్ చేస్తే వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమాటిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్యలో ఈ మ్యాంగో ఫ్రూట్స్ని పర్చేస్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా ఆర్టిఫిషియల్ రైపనర్స్ అంటే కాయలని వాళ్ళు కార్బైడ్స్ కానీ వేరే ఏదైనా కెమికల్స్ యూజ్ చేసి రైపెన్ చేయడం జరుగుతుంది. సో అటువంటి మ్యాంగోస్ని కాకుండా కొంచెం మనం ఆర్గానిక్ వేలో ఎవరైతే పండిస్తారో అటువంటి మ్యాంగోస్ని ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కనుక తీసుకుంటే వారికి ఈ కెమికల్స్ వల్ల అయ్యే టాక్సిసిటీ ఏదైతే ఉంటుందో అది వారికి రీచ్ అవ్వకుండా పుట్టబోయే బేబీస్కి కూడా ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా న్యూట్రిషియస్ వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.